బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అవిశ్వాస తీర్మానంపై లోక్సభ వేదిక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన కేంద్ర వైఖరిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. మణిపూర్లో జాతుల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వం అక్కడ మనర్ హోమానికి కారణమైందని ఆరోపించారు. ప్రధానమంత్రి మణిపూర్ ప్రజలకు బాసటగా నిలిచిపడి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మణిపూర్లో హింస చెలరేగి అల్లకల్లోలం నెలకొందని, ఈ అంశంలో కేంద్రమే దోషి అని ఆరోపించారు. ఇప్పటి వరకు మణిపూర్కు ప్రధానమంత్రి వెళ్లకపోవడం, అక్కడ హింసపై ప్రకటన చేయకపోవడం శోచనీయమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మణిపూర్ మండిపోతుంటే ప్రధానమంత్రి, హోంమంత్రి కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అవిశ్వాస తీర్మానంపై లోక్సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పాలన కేంద్ర వైఖరిపై విమర్శతో విరుచుకుపడ్డారు. మణిపూర్లో జాతుల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వం అక్కడ మరణ హోమానికి కారణమైందని ఆరోపించారు. ప్రధానమంత్రి మణిపూర్ ప్రజలకు బాసటగా నిలబడి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మణిపూర్లో హింస చెలరేగి అల్లకల్లోలం నెలకొందని, ఈ అంశంలో కేంద్రమే దోషి అని ఆరోపించారు. ఇప్పటి వరకు మణిపూర్కు ప్రధానమంత్రి వెళ్లకపోవడం, అక్కడి హింసపై ప్రకటించకపోవడం శోచనీయమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మణిపూర్ మండిపోతుంటే ప్రధానమంత్రి, హోంమంత్రి కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి ఆదివాసీల మీద ఉన్న గౌరవంతో ఈ సభలోకి వచ్చి మణిపూర్లో గిరిజనుల మీద జరిగిన దాడులు, అకృత్యాలు, మారణకాండలు, మహిళల మీద జరిగిన అత్యాచారాలు, హత్యలు, తలలు నరికి వేలాడేస్తుంటే, రక్తం ఏరులై పారుతుంటే ఆ జాతికి ఈరోజు ఈ సభలోకి వచ్చి క్షమాపణ చెప్పినుంటే నిజంగానే ప్రధానమంత్రి గారి గౌరవం పెరిగి ఉండేది. కానీ ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ఈ ప్రధానమంత్రికి ఉన్న చులకన భావంతో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలోకి రాలేదు, ఆదివాసీలను గౌరవించలేదు. ఈ సందర్భంగా మణిపూర్లో జరిగిన సంగతే కాదు, గత 9 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల మీద ఇండియా టీం తరఫున మిత్రుడు గౌరవ్ గొగోయ్ గారి మంత్రివర్గం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ సభలో నేను ఈ ప్రసంగం చేస్తున్నాను. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా